నుంచి కంటిన్యూస్ గా 10, 11, 12, 13, 14, 15, 16 వరుసగా ఈ సంవత్సరాలలో ఈ జిల్లాకు సంబంధించి అధిక వర్షపాతం వలన జరిగిన పంట నష్టం ఏదైతే ఉందో, ఉద్యానవన పంటలకు సంబంధించి జరిగిన నష్టం ఏదైతే ఉందో, ఒక్క సంవత్సరానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం మీరు చెల్లించలే. దాదాపుగా రైతులకు 25,000 మంది రైతులకు నష్టపరిహారం అందాల్సిన అవసరం ఉంది. 25,000 మందికి 23 కోట్ల చిల్లర డబ్బులు అందాల్సిన అవసరం ఉంది. 11,442 ఎకరాలు పంట నష్టం జరిగింది. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండే రోజుల్లో ఒక్క రూపాయి పంట నష్టానికి సంబంధించిన బాకీ లేదు. రికార్డ్స్ మీరు చెప్పండి. 2010 నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి జిల్లాకు చెందిన రైతులకు మీరు నష్టపరిహారం చెల్లించలేకపోతున్నారు. మరి 2010, 11, 12, 13, 14, 15కే మీరు చెల్లించలేకపోతే ఈ 2016లో జరిగిన పంట నష్టానికి మీరు చెల్లిస్తారంటే మా రైతులు నమ్మాలన్నా, విశ్వసించాలన్నా ఈ ప్రభుత్వం మాట మేము? ఇప్పుడు 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పి మీరు అధికారులు మీరే చెప్తున్నారు. కడప జిల్లాలో సేద్యాలు అయిపోయినాయి, ఇతరాన్ని కలిగి ఉన్నారు. మీరు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మీరు ఏమైనా పనిముట్టించేదానికి 50% రాయితీతో బడ్జెట్ ₹1 పెట్టారా? ఇవ్వదగిన శక్తి మీ సంస్థ, మీ డిపార్ట్మెంట్ ఉందా? మీకు ట్రాక్టర్లు ఇచ్చడానికి మీ దగ్గర శక్తి ఉందా? పనిముట్టించడానికి శక్తి ఉందా మీ దగ్గర? వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన ఏ ప్రభుత్వమైనా కూడా పంట నష్టం జరిగిన తర్వాత వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బు ఈ కడప జిల్లా వాసులకు, వైఎస్ఆర్ జిల్లా వాసులకు చెల్లించండి. అసలు ఎప్పుడో 2012-13లో చెల్లించకుండా జరిగిన నష్టం బీమా పథకం కూడా చెల్లించలేకపోతున్నారు. ఉండే సమస్యలు నేను సభ దృష్టికి పూర్తిగా తీసుకొచ్చిన తర్వాత సంబంధించిన అధికారులు సమాధానం చెప్పాల్సిన అడుగుతున్నాడు. సమాధానం సంబంధిత అధికారులు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పండి. దాని తర్వాత గౌరవ సభ్యులు ఎవరైనా అడగద్దు, దానికి కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారికి ఉంటుంది. 1 by 1 అడగండి. అంతేగాని ఆయన సభ చెప్పడంగానే ఇంకొకరు అంతకుముందే నేను అడిగాను. అయినా కానీ కూడా ప్రభాకర్ రెడ్డి గారు అడిగారు. సరే ఆయన ఇవ్వండి, ఆ తర్వాత ఇవ్వండి. ఆయన కూడా అడిగాను, కానీ మీ తర్వాత అడిగాను. నేను చెయ్యొచ్చాను అంతే. నేను మైకో ఆన్ కూడా చేయలే. నేను అడిగాను. నేను ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఇచ్చేసి చెప్తున్నాను. సమన్వయం ఉన్నప్పుడు సమయం వృధా కాదు. ఒకటి మధ్య పెట్టుకోండి. ఎక్కడ కాంట్రవర్సీ పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభనే ఇప్పుడు జిల్లా పరిషత్ అధ్యక్షులుగా మీరు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రతిపక్షంలో ఇక్కడ ఈ సభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ ప్రాముఖ్యత అవకాశం వాళ్ళకి ఇవ్వండి. మేము సహకరిస్తాం. వాళ్ళు ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన తర్వాతనే ఇంకా ఎవరైనా తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడివ్వండి, తర్వాతనే మేము మాట్లాడతాం. మన మధ్య అంతర్గత కలహాల వల్ల జిల్లాను అభివృద్ధి నాశనం చేయాల్సిన అవసరం లేదు. దయచేసి మేము సహకరిస్తాం. వాళ్ళకి అవకాశం లేదు. సభను మీరు ఆర్డర్ పెట్టాలంటే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాం మేము. సభను ఆర్డర్లో పెట్టి చెప్పలేదా? సభ జరగండి కూడా మాట్లాడి సభ ఆర్డర్లు పెట్టండి, తర్వాత మాట్లాడి జవాబు ఎవరు అధికారులు జవాబు చెప్పాలా? ఏంటి ఇది? సభా గౌరవాన్ని కాపాడాలా? అది మీ మీద బాధ్యత ఉంది, అధికారుల మీద బాధ్యత ఉంది. ఖచ్చితంగా మీరు చెప్తామంటే మేము ఉంటాం. ఈ గౌరవం లేని సభలో మేము ఉండదలుచుకోరా? గౌరవంగా సభ చెప్పండి ఉంటాం. ఒక్క విషయం వినండి. సస్పెండ్ చేయండి. ఉన్నా ఇంటర్వ్యూ అయితే మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయండి. బయటికి అడిగే ప్రశ్నలకు అడిగే సమాధానము. We have several questions. Shall we get the chance? అది అయిపోయిన తర్వాత ఆడలేవా నువ్వు?
డయాస్ పైన ఒక క్లారిఫికేషన్, డయాస్ పైన కూర్చున్నంత మాత్రాన యూ కాంట్ రన్, ఎవ్రీబడి కాంట్ రన్. It is only out of respect they are letting you sit there. Let him run. It is his duty to run. ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత సరైనటువంటి సమాధానము ఇవ్వాల్సింది ప్రభుత్వము. When he is running the meeting, let him run the meeting. You take his permission and talk. They don't have any objection. Do you really accept? I cannot articulate in the press letter that the people are looking after this proceeding. సంప్రదాయాలు పాటించమని ఎవరు కూడా ఇదివరకే చెప్పడం జరిగింది. అంటే మైక్ మీద జరుగుతున్న మీ సహకారం దేనికి వచ్చాను ఇక్కడికి? దేనికి మేము వచ్చేది? దయచేసి కూర్చోండి. కలెక్టర్ గారు ఎందుకు వచ్చామండి ఇక్కడికి? మేము దయచేసి కూర్చోండి. ప్రజా సమస్యలు ప్రస్తావించడానికా లేకపోతే మీ సోదరులతో మేము వినడానికా? మీరు చెప్పే అధికారులు ఎన్నో ప్రజా సమస్యలు మా దృష్టి పెట్టినాయి. బాధ్యత మాకుంది. అది మాట్లాడాకు, అది మాట్లాడాకు. ఎవరు కూడా దీనికి అందరూ మొత్తం మీటింగ్ ఇది. ఈ సమావేశం నెక్స్ట్ క్వశ్చన్ మేడం. అన్ని దానికి కూర్చో వచ్చాం మేము. జరగకూడదు. నేను పెట్టే ఈ చిరడానికి వచ్చామా మేము ఏమన్నా? దయచేసి అక్కడ జరగదు. దేనికి వచ్చాం మేము సభకు? మేము మా నియోజకవర్గంలో ఉండే సమస్యలను సభ దృష్టి చేయడానికి వచ్చాం మేము. ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదు మీకు చెప్తారా మీరు? అజెండాలో మాట్లాడడానికి ప్రస్తావన. సో ఫర్ దట్ నిరసనగా నేను వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇటువంటి సమావేశం దయచేసి ఇప్పుడు పిలవాకండి. మీరు కంట్రోల్లో పెట్టే ధైర్యము దమ్ము ఉంటే మాట్లాడండి. తప్పు చేసిన సస్పెండ్ చేసే అధికారం మీకు ఉంది. అటువంటి చేతగానేటువంటి ఈ రకంగా చేసే మాత్రం గౌరవ సభ్యులకు ఉంటే గౌరవం కూడా పోతుంది. ఖచ్చితంగా గౌరవం కూడా పోతుంది. ఖచ్చితంగా ఈ ఆధ్వర్యంలో సభ విపరీతమైన కరువు పరిస్థితులు. టోటల్గా రైతులంతా కూడా చాలా నిరుత్సాహంతో ఇది ఉన్నారు. దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టు కేసు కెనాల్ కానీ 60 ఎకరాల ఆయకట్టు ఉండేటువంటి చెడుకంగా నీళ్ళు రాకుండా పోవడము, పైర్లన్నీ అంతో ఇంత వేసి పైర్లు కూడా ఎండిపోవడము, రైతులు అన్ని విధాలా నష్టపోయినారు. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని రైతులతో రుణమాఫీ అవుతుందని చెప్పేసి ఎంతో ఆశపడ్డారు. అది కూడా ఆశాభంగం లేదు. 3 నెలల తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడ సమావేశం జిల్లాలో జరుగుతాం. ముఖ్యంగా అగ్రికల్చర్ మొదలు తీసుకున్నాం. నేనే చెప్పాను, అగ్రికల్చర్ తీసుకోండి. రైతుల పరిస్థితి ఏదో తొలగడి వర్షాలు పడ్డాయి, సేద్యాలు అవుతున్నాయి. రైతులకు సరైన సమయంలో మంచి విత్తనాలు ఇచ్చి ఆదుకోవాల రైతులను. అదే రకంగా నెక్స్ట్ సీజన్ కావాల్సినటువంటి కూడా ఈ ఫెర్టిలైజర్స్ కూడా అన్నీ కూడా స్టాక్ పెట్టాలా. యాక్చువల్గా వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్, జిల్లాకి ఏం కావాలని చెప్పేసి ఇవన్నీ కూడా అడుగుదాం అనుకుంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు కూడా చూస్తున్నారు. అసలు ఈరోజు జవాబు చెప్పాల్సింది అధికారులు. జేడీ అగ్రికల్చర్ ఉన్నారు. అయ్యా టోటల్గా ప్రతి మండలం నుంచి రిక్వైర్మెంట్ ఎంత వచ్చింది సీడ్ కావాలని చెప్పేసి, అదే రకంగా ఎంత గవర్నమెంట్ సప్లై చేసింది సీడ్ కార్పొరేషన్, ఇంకా ఎంత అవసరం ఉంది, ఎప్పుడు లోపల ఇస్తారు, మరి రైతులకు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అడిగితే ఆయన జేడీని నోట్ల మాట్లాడియకుండా మరి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీలోంచి తెలుగుదేశమైన సభ్యులు మరి ప్రతి ఒక్క దాన్ని కూడా అడ్డం తగులుతూ సభను నిర్విధంగా జరపనీయకుండా మరి అడ్డుకుంటున్నారంటే కన్నా ఇది ప్రజాస్వామ్యమేనా? మరి అదే రకంగా నీరు చెట్టు కార్యక్రమం ఉంది. క్వశ్చన్ అడిగారు, అయ్యా దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి. మరి సభ్యులు ఎందుకో అర్థం కాలే. గుమ్మడికాయలు తమ్ముకుంటే భుజాలు తడుముకునేట్టుంది వీళ్ళ పని చూస్తే. మరి నీరు చెట్టులో అవినీతి కంపు విపరీతంగా ఉంది. కనీసం 50-20% కూడా పని జరగాలి ఎక్కడే కానీ. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కలెక్టర్ గారు చెప్పారు నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పేసి. ఈ నీరు చెట్టు కార్యక్రమంలో 50% పైన ఫ్రాడ్ జరిగిందని నేను ప్రూవ్ చేస్తే గినా మరి ఇక్కడ ఉండేటువంటి ఈ మంత్రులు కానీ ఈ అధికారులు కానీ
రాజీనామా ఇస్తారా? నేను చేయలేకపోతే కన్నా నేను రాజీనామా ఇచ్చి శాసనసభ్యత్వానికి నేను వెళ్ళిపోతా. మరి ఇంత అవినీతి జిల్లా జరుగుతా అంటే ఇది ఎవరి సొమ్ము అంటే అది? చంద్రబాబు సొమ్ము అయితే పర్వాలే, ప్రజల సొమ్ము. ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం కాకుండా మరి కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది కాబట్టి మేము ఇంత ఆందోళనగా మాట్లాడుతున్నాం. మరి దీనికి అధికారి అయితే కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, జేసీ గారు చిత్తు బాగానే పనిచేస్తున్నారు. కానీ వారికి తెలియకుండానే ఆ సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు చాలా ఫ్రాడ్ చేసేసారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దాని గురించి చర్చిద్దాము, ఒక రిజల్యూషన్ చేద్దాము. ఇవన్నీ కూడా పనులన్నీ కూడా జరిగేటివన్నీ కూడా పనులు బిల్లులు ఆపేసి విజిలెన్స్లో ఎంక్వైరీ చేయించి ఇన్వెస్టిగేషన్ చేయించి అవన్నీ మెజర్మెంట్స్ చూపించి కరెక్ట్గా ఉంటే పేమెంట్ ఇవ్వండి, బాగలేకపోతే పేమెంట్ ఇవ్వద్దని చెప్పి ఒక రిజల్యూషన్ చేయాలని చెప్పేసి మనం తీర్మానం చేయాలి. కానీ దానికి అవకాశం ఇవ్వకుండా మన సభ్యులు ఈ రకంగా అడ్డుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చైర్మన్ గారికి చెప్పే అవకాశం లేదు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో దేవుడికి అర్థం కాదు. అసలు కొంచెంసేపు ఏటీఆర్ అంటారు, కొంచెంసేపు క్వశ్చన్ ఎవరు అంటారు, రకరకాలు మాట్లాడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ సభలో ఉండి ప్రజా సమస్యలను మరి పరిష్కరించే విధంగా మాట్లాడేదానికి అవకాశం కలగనప్పుడు మరి ఇక్కడ సభ్యుడిగా ఉండడం వృధా అని చెప్పేసి నేను బయటకు వచ్చేసి ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తూ వస్తున్నాను.